విశాఖ రాజమహల్ విశాఖ రాజమహల్లో ఒక నిమిషం లక్ష్మణ్ కంప్లీట్ చేయండి. సరే ఓకే లక్ష్మణ్, విశాఖ రాజమహల్లో చాలా రహస్యాలు ఉన్నాయండి, నిజమా? ఉన్నాయండి, ఉన్నాయి వర్మ గారు. విశాఖ రాజమోహన్ లో చాలా రహస్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంద్రుడికే అయ్యా ఇటువంటి ఇంద్రభవనాన్ని నేను కట్టలేకపోయానే అంత అసూయ. అంటే ఇంద్రుడు కూడా నాకు తెలిసి ఆకాశంలో అవనియండి, అంతరిక్షంలో అవనియండి, నాకు తెలిసినటువంటి స్వర్గంలో ఇంద్రుడు కూడా ఇటువంటి లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారంలో ఉన్నది ఇంద్రుడు కాదు, చంద్రుడు. నేను అదే చెప్తా సార్, ఆ ఇంద్రుడు కట్టుకుని బాధపడితే చంద్రుడు ఈర్ష్యపడి బాధపడుతూ ఉన్నాడు. అయ్యో నేను రేకుల సెట్లు కట్టానే అమరావతిలో, రేకుల సెట్లు కట్టి పైన పోత పూసి వాళ్ళకేమో సీలింగ్ గ్లాస్ ఇస్తే మొత్తం వర్షం పడితే చిన్న చిన్న చినుకులు పడితే కారిపోయే పరిస్థితి. రేకుల సెట్లు కట్టాను నేను అమరావతిలో, 10,000 కోట్లు పెట్టుబడి అని చెప్పాను. అయ్యా 2,000 కోట్లు పెట్టి రేకుల సెట్లు కడితే ఈ రోజు 2 సంవత్సరాల్లో 500 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నా భూతాన భవిష్యత్తు లాంటి గవర్నమెంట్ కి సంబంధించిన భవనాలు కట్టారండి ఋషికొండ మీద. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన స్వతంగా కాదే, ఎవరైతే సీఎం అవుతారో, ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు వాడుకోవడానికి గవర్నమెంట్ కి కట్టినటువంటి ఆ భవనం అది. ఈ రోజు మీరు వాడండి, దాన్ని ఏ రకంగా వాడతారో చెప్పండి. ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుగా ఎప్పుడు ఎవరు వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, గవర్నర్ వచ్చినా, అలాగా ప్రధానమంత్రి వచ్చినా, హోమ్ మినిస్టర్ వచ్చినా, పెద్దలు వచ్చేటప్పుడు మనకి వైజాగ్ ఉన్నటువంటి ఎన్టీపీఎస్ భవనాలు లేదా కేంద్ర బలంలో ఉన్నటువంటి భవనాలు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. కానీ అత్యధిక సౌకర్యాలతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన భవనాలు వాళ్ళకు ఉపయోగపడతాయి. ఆ విధంగా మీరు ఉపయోగపడతారా? లేదంటే మీరు నిజంగానే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానికి చేస్తానన్నారే, ఆర్థిక రాజధానికి చేసేటప్పుడు మీ పరిపాలన కూడా విశాఖపట్నం నుంచి మొదలు పెట్టండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని పరిపాలిస్తారు. లక్ష్మణ్, నా వాయిస్ వినిపిస్తున్నదా? వర్మ గారు మీ వాయిస్ ఒక్కోసారి బ్రేక్ అవుతుంది, ఒక్కోసారి వినపడుతుందండి. ఓకే, ఇప్పుడు కట్టడంలో తప్పు ఎవరు పట్టట్లేదు. ఈ కట్టినప్పుడు ఇదిగో రాష్ట్రపతి కోసం కడుతున్నాము, గవర్నర్ కోసం కడుతున్నాము అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు అన్నది కదా వాళ్ళ పాయింట్. ఒక్క నిమిషం సార్, ఆ రోజు కూడా వాళ్ళ పాయింట్ అడగలేదు వర్మ గారు. ఏమని అన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 8-9 ఎకరాలు ఋషికొండ పైన ధ్వంసం చేసి ఆక్రమించి ఆ భూ కబ్జా చేసి అక్రమ కట్టడాలు కడతా ఉన్నాడు. చాలా సొంత డబ్బుతో 500 కోట్లు పెట్టి విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు. బాత్రూమ్ కి 30 లక్షలు, అలాగే కమాండ్కి 20 లక్షలు అని ప్రచారం చేశారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులే. జగన్మోహన్ రెడ్డి డబ్బుతో ఎంత విలాసమైన జీవితం గడుపునటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని ప్రచారం చేశారు.